నమస్తే సార్, కేఎస్ఆర్ ఏపీ ప్రాపర్టీస్ అండి. మీరు చూస్తున్న వీడియో మన అమరావతి రాజధానిలో కంతేర్ అనే ఊరు గురించి మనం చూపించబోతున్నాం అండి. ఇక్కడ చాలామంది ఏంటంటే మీకు ఇక్కడ వెంచర్లు వేసామండి కంతేరులో, ఇక్కడ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ అని అయ్యని చెప్తారండి. యాక్చువల్గా ఉన్నాయి కూడా, కానీ ఆ కంతేరు రూటు వెళ్ళడానికి ఎలా వెళ్ళాలి, ఎటు నుంచి వెళ్ళాలి, అక్కడ చుట్టుపక్కల ప్లస్ ఏంటి, అక్కడ ఏమొస్తాయి అనేది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. యాక్చువల్గా చాలామంది వీడియోస్ పెట్టుంటారు, మీరు చూసుంటారు. కాకపోతే ఏంటంటే పిన్ టు పిన్ను అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి, మీకు లైవ్లో కూడా చూపిస్తున్నానండి మొత్తం. ఇది కాజా టోల్ ప్లాజా అండి. ఇది మనకి విజయవాడ, గుంటూరు, చెన్నై నేషనల్ హైవే అండి. ఇది ఈ ఏరియా, ఇది విజయవాడ టు గుంటూరు. ఇక్కడ కాజా టోల్ ప్లాజా నుంచి మన వెంచర్కి 3 km వస్తుందండి. ఇప్పుడు మనం కాజా దగ్గర నుంచి మన వెంచర్కి ఎలా వెళ్ళాలో నేను అన్ని మీకు లైవ్లో చూపిస్తున్నానండి. ఈ రూట్ వచ్చేసి గుంటూరు వెళ్తామండి. ఇది హైవే అండి, చెన్నై హైవే. ఇది ఈ సర్వీస్ రోడ్ వచ్చేసి మీకు నాగార్జున యూనివర్సిటీకి వెళ్ళే రోడ్ అండి. ఇది ఇక్కడ నుంచి మీకు అండర్ పాస్ ఒకటి ఉంటుందండి. అండర్ పాస్లో నుంచి మనం రైన్ ట్రీ పార్క్ నుంచి మనం పక్క నుంచి 80 feet రోడ్ అండి అది. ఇప్పుడు నాగార్జున యూనివర్సిటీ చూస్తున్నారు మీరు, ఇక్కడ ఏరియా అంతా నాగార్జున యూనివర్సిటీ, ఈ ఏరియా అంతా అదేనండి. మీకు చెన్నై నేషనల్ హైవేకి ఆనుకునే ఉంటుందండి నాగార్జున యూనివర్సిటీ అనేది. కొద్దిగా ఫేమస్ అండి బాగా. దీని ముందే రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఒకటి ఉందండి, అది కూడా పెద్ద ప్రాజెక్టే. బట్ ఏంటంటే ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ వల్ల కొద్దిగా డిస్టర్బ్ అయిందండి. ఇప్పుడు మళ్ళీ రీకన్స్ట్రక్షన్ జరుగుతుందండి. అది కూడా రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుందండి అది. ఇది ఇప్పుడు కూడా మళ్ళీ రీఓపెనింగ్ అయిందండి. మీకు మంచి హైరేజ్ అపార్ట్మెంట్స్ అండి. నాగార్జున యూనివర్సిటీ అనేది హైరేజ్ అపార్ట్మెంట్స్ చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. మీకు ఈ నేషనల్ హైవేకి అది ఒక మంచి అసెట్ అవుతుందండి. అది మంచి లుక్ వస్తుందండి. అపార్ట్మెంట్స్ అనేది, హైరేజ్ అపార్ట్మెంట్స్ అనేది ఈ లైన్లో కొద్దిగా తక్కువగా ఉన్నాయండి. ఇది నాగార్జున యూనివర్సిటీ వెళ్ళే రూట్ అండి. ఇది ఎంట్రన్స్, ఇక్కడ నాగార్జున యూనివర్సిటీ వెళ్ళే ఎంట్రన్స్. ఇది మనం కంతేరుకి వెళ్ళే రూట్ అండి. ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ మీకు ఒక వెంకటేశ్వర టెంపుల్ కూడా ఉందండి. దశావతార వెంకటేశ్వర టెంపుల్ అండి. మీకు యాక్చువల్గా లైవ్లో కూడా చూడొచ్చు, చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి, మంచి ఫేమస్ కూడా. దాని పక్కనే కూడా రైన్ ట్రీ పార్క్ ఉందండి. రైన్ ట్రీ పార్క్ అనేది ఇంతకుముందు కట్టారండి ఓల్డ్, మళ్ళీ ఇప్పుడు న్యూ కూడా కొన్ని అపార్ట్మెంట్స్ కట్టారు. ఇక్కడ హైవేకి ఆనుకునే ఉంటుందండి, మీకు కనబడుతూ ఉంటుందండి రైన్ ట్రీ పార్కు. చాలా ఫేమస్ కూడా. మీకు గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండి, చాలా ఎక్సలెంట్గా కూడా ఉంటుంది. ఇప్పుడు మనం కంతేరు వెళ్ళడానికి అండర్ పాస్కి వెళ్తున్నామండి. అండర్ పాస్ నుంచి రైట్ తీసుకుంటే మనం కంతేరు వెళ్ళే రూట్ వస్తుందండి. స్ట్రైట్ వెళ్తే గుంటూరు వెళ్తామండి. స్ట్రైట్ వెళ్తే గుంటూరు వెళ్తాము. ఈ రైట్ తీసుకుంటే మనం అండర్ పాస్లో నుంచి కంతేరు వెళ్ళే రూటు ఇప్పుడు మీకు చూపించిపోతున్నానండి. కేఎస్ఆర్ ఏపీ ప్రాపర్టీస్ అండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు రాజధానిలో జంగిల్ వర్క్ కూడా మీరు ఆ వీడియో చూడొచ్చండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమన్నా ఇక్కడ కంతేరులో ఫ్లాట్స్ కానీ, క్యాపిటల్లో ఫ్లాట్స్ కానీ కావాలనుకుంటే మా నెంబరు స్క్రీన్ మీద రోల్ అవుతూ ఉంటుందండి, కాంటాక్ట్ చేయగలరు. ఇది రైన్ ట్రీ పార్క్ అండి. మనం రైన్ ట్రీ పార్క్ దగ్గరికి వచ్చాము. దాని పక్క నుంచే మీకు 80 feet రోడ్ అండి. యాక్చువల్గా ఇది అంటే ఇది కొద్దిగా ఇంకా వర్క్ జరుగుతుందండి. యాక్చువల్గా ఇది రైన్ ట్రీ పార్క్ వెళ్ళే రూట్ అండి. ఇది అండర్ పాస్ నుంచి మనం లోపల నుంచి వచ్చాం కదా మనం. ఇది రైన్ ట్రీ పార్కు, వెంకటేశ్వర గుడి, విజయవాడ కూడా టోల్ ప్లాజా దగ్గర నుంచి విజయవాడ కూడా వెళ్ళే రూట్ అండి. యాక్చువల్గా ఇది గుంటూరు వెళ్ళే రూట్ అండి, సర్వీస్ రోడ్డు. గుంటూరు వెళ్ళే రోడ్డు సర్వీస్ రోడ్డు. ఇప్పుడు ఇది రైన్ ట్రీ పార్క్ నుంచి 80 feet రోడ్ అండి, మన కంతేరు వెళ్ళడానికి అండి రూటు. ఇది క్లియర్గా చూపిస్తున్నాను మీకు. ఇది ఇంతకుముందు యాక్చువల్గా
మనకి ఫ్లైఓవర్ అనేది శాంక్షన్ అయిందండి ఇంతకుముందు గవర్నమెంట్లో. బట్ ఏంటంటే తర్వాత వచ్చే గవర్నమెంట్ ఏమైందంటే అండర్ పాస్ కింద దాన్ని కన్వర్ట్ చేసి అండర్ పాస్ వేశారండి. ఇది మీరు చూస్తున్నారు అండర్ పాస్, ఇదిగోండి అండర్ పాస్ ఇదండి. స్ట్రైట్గా వెళ్తే కుప్రోవర్ వెళ్ళొచ్చండి, లెఫ్ట్కి వెళ్ళినా కుప్రోవర్ వెళ్ళొచ్చండి. కుప్రోవర్కి 2,000 ఉన్నాయండి. ఇది అండర్ పాస్ అండి. స్ట్రైట్గా వెళ్తే కంతేరు వెళ్తామండి, కంతేరు రూటు. ఇదేమో మనకి రైంట్రీ పార్క్ పక్క నుంచి హైవే నుంచి వచ్చే రూట్ అనేది. ఇప్పుడు కంతేరు వెళ్ళే రూటు మనం మీకు క్లియర్గా చూపిస్తున్నానండి. మీకు ఇటు నుంచి మనం కంతేరు వెళ్తామండి. మనం పైకి వచ్చేసామండి, అండర్ పాస్లోంచి పైకి వచ్చేసాము. ఇదిగోండి రైంట్రీ పార్క్ మీకు కనబడుతుంది. ఇది ట్రాక్ అండి. ఇది ఇక్కడే బైపాస్ రావాలండి. యాక్చువల్గా అయితే బైపాస్ వేయాల్సింది యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు అదే ఫ్లైఓవర్ వేయాల్సింది వాళ్ళు అండర్ పాస్ కింద దాన్ని కన్వర్ట్ చేసి వేశారండి యాక్చువల్గా. ఇది కంతేరు వెళ్ళే రూట్ అండి. యాక్చువల్గా ఇది 80 ఫీట్ రోడ్డు. ఇది ఎక్స్టెన్షన్ కూడా చేస్తారండి. ఇది 80 ఫీట్ రోడ్డు. ఫ్లైఓవర్ వచ్చేసి మీకు దాదాపు 2.5 వస్తుందండి. ఫ్లైఓవర్ ఇక్కడికి కొద్ది ముందుకు వచ్చిందండి. ఇక్కడ అన్ని మీకు ఎకరం వచ్చేసి 5 నుంచి 8 కోట్ల వరకు ఉందండి ఎకరం ఇక్కడ ఏరియాలో. ఈ చుట్టుపక్కలంతా కమర్షియల్ అవుతుందండి. కంతేరు వచ్చేసి అంటే హైవేకి 3 కిలోమీటర్లు అండి. ఇక్కడ కుప్రావూరు కూడా ఉందండి రైట్ సైడ్లో. కుప్రావూరు కూడా ఇప్పుడు 35,000 జరుగుతుందండి గజం వచ్చేసి. కుప్రావూరుకి రైల్వే లైన్ కూడా ఉందండి మీకు, రైల్వే స్టేషను. రేపొద్దున మనకి పరిటాల, తాడికొండ, అమరావతి నుంచి తాడికొండ, నంబూరు, అక్కడ మరి కుప్రావూరు నుంచి మీకు నంబూరు వెళ్ళుద్దండి. ఇది రైల్వే ట్రాక్. ఇది కంతేరు వెళ్ళే రూట్ అండి. ఇది కంతేరు వెళ్ళే రూటు. లెఫ్ట్కి వెళ్తే కుప్రావూరు వెళ్తామండి. లెఫ్ట్కి వెళ్తే కుప్రావూరు వెళ్తాము. ఇక్కడ మనం హైవే నుంచి వచ్చే మీకు లోకల్ బస్సులు కూడా ఉన్నాయండి. ఈ గుంటూరు నుంచి వస్తాయండి. ఈ రైట్కి వెళ్తే మనం కంతేరు వెళ్ళే రూట్ వస్తుందండి. ఈ ఏరియా చాలా బాగా డెవలప్ అయిందండి. ఇప్పుడు ఊరు కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. మీరు చూస్తున్నారు కదా, చాలా బాగుంటుంది. మీకు కన్స్ట్రక్షన్ లోపల వచ్చారు చాలా ఎక్సలెంట్గా ఉంటాయి. ఇది కంతేరు వెళ్ళే రూట్ అండి. ఇదిగోండి ఈ కారు వెళ్ళే రూటు విట్టు ఎస్ఆర్ఎం అండి. నిడమరు నుంచి వెళ్ళొద్దండి. ఇది విట్టు ఎస్ఆర్ఎంకి వెళ్ళే రూట్ ఇది యాక్చువల్గా. అందుకే మీకు ఏంటంటే పిన్ టు పిన్ చూపిస్తున్నాను. మీకు క్లియర్గా ఉంటుందండి, క్లారిటీగా ఉంటుందని. రేపొద్దున మీరు కన్ఫ్యూజ్ లేకుండా చక్కగా ఈ రూట్ రావచ్చండి. ఇది ఊరండి, కంతేరు ఊరండి. ఇది కంతేరు ఊరండి. చాలా బాగుంటుందండి ఏరియా, ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది హైవే నుంచి మీకు 3 km వస్తుందండి సుమారు. ఇక్కడ నుంచి తాడికొండ వచ్చేసి మీకు 7 km వస్తుందండి. తాడికొండ నుంచి గుంటూరు 14 కిలోమీటర్లు వస్తుందండి. ఇప్పుడు మనం ఈ చుట్టుపక్కలంతా మీకు వెంచర్స్కి వెళ్ళే రూట్లు ఉన్నాయండి. శ్రీ బ్రహ్మరా టౌన్షిప్ ప్రైవేట్ లిమిటెడ్ అని మా ప్రాజెక్ట్ కూడా వేసామండి ఆల్రెడీ ఇంతకుముందు స్టార్ట్ అయినప్పుడు. ఇది ఆనంద్ విహార్ అని దీని నేమ్ అండి. ఇది 30 ఎకరాలండి. ఇది phase 3 కూడా లాంచ్ చేసాం మొన్న ఈ మధ్య. ఒక 20 ఫ్లాట్సే ఉన్నాయండి దీంట్లో. మీకు చుట్టుపక్కల కన్స్ట్రక్షన్ కూడా కొన్ని మొదలు పెట్టారండి. ఇదిగోండి మా బ్రాండు బోర్డు అండి, శ్రీ బ్రహ్మరా ఆనంద్ విహార్ అని మీకు కంతేరు అని కనబడుతుంది కదా. లెఫ్ట్కి వెళ్తే మీకు రోడ్డు చూపిస్తున్నాను. ఈ ముందుకి ఒక 300 మీటర్లు వెళ్తాను మా వెంచర్ వస్తుందండి. మీకు ఎక్సలెంట్ అండి, ఏరియా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. కానీ ఇప్పుడు కొనుక్కుంటేనండి మీకు ఫ్యూచర్లో 40+ వెళ్ళొచ్చండి. ఎందుకంటే హైవేకి దగ్గర విట్టుకి 5 km అండి. విట్టు ఇప్పుడు కంతేరు ఊర్లో శ్రీ బ్రహ్మరా టౌన్షిప్ ప్రైవేట్ లిమిటెడ్ అని వెంచర్ ఉందండి ఊరుగా అనుకొని. ఇప్పుడు
కంతేరు ఊరు నుంచి ఒక 2 kmలోనే అదర్స్ కంపెనీలు వెంచర్స్ చేశారండి. ఆల్రెడీ మీరు చూస్తున్నారు. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా ఆల్రెడీ ఇంతకుముందు క్యాపిటల్ మొదలుపెట్టినప్పుడు కూడా ఇక్కడ వెంచర్లు వేశారండి ఆల్రెడీ. అంటే కంతేరు ఊరు నుంచి 2 km వస్తుందండి. ఇక్కడ వేరే కంపెనీలు వెంచర్లు వేశారు. అవి ఈరోజు వచ్చేసి మీకు 25,000 22,000 అలా జరుగుతుందండి. నాన్ లిమిట్లు కూడా జరుగుతుంది ఇక్కడ వెంచర్స్. ఇక్కడ వరకు కంతేరు ఎండ్ అయిపోద్దండి. ఇక్కడ వరకు కంతేరు ఎండ్ అయిపోతుంది. మీరు చూడొచ్చు ఈ ప్రాజెక్ట్స్ లెఫ్ట్ సైడు రైట్ సైడు. ఈ వీడియో ఎండ్ వరకు కంతేరు ఎండ్ అయిపోతుందండి. నేను చూపించినంత వరకు మీకు కంతేరు ఎండ్ అయిపోతుందండి. కేఎస్ఆర్ ఏపీ ప్రాపర్టీస్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. మీకు ఏమైనా ఫ్లాట్స్ వాంటింగ్ ఉంటే మటుకు మా నెంబర్ స్క్రీన్ మీద రోల్ అవుతూ ఉంటుందండి, కాల్ చేయగలరు. జంగిల్ వర్క్ కూడా జరుగుతుందండి, అది మీరు లైవ్లో చూడవచ్చు నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ సార్.